హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీలో అధికారులపై సస్పెన్షన్ అండి. సో ఉద్యోగులకు అన్యాయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న బదిలీలు వివక్షపూరితంగా జరుగుతున్నాయని మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం విజయవాడలోని మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా అయితే పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస జరిగిందని, పోలీసు అధికారులను, ఎస్పీలను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందన్నారు. పల్నాడు కలెక్టర్ను మాత్రం బదిలీ చేశారని, మిగిలిన వారిని ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. రూల్ ఆఫ్ లా ఒకేలా ఉండాలని, దానిలో వివక్ష చూపకూడదు, అధికారుల యంత్రానికి తగదని ఇది అని అయితే అంటున్నారు. సో ఎలక్షన్ ముందు 3 కలెక్టర్లను మార్చారని, ఎందుకు మార్చారో కారణాలు ఎవరికీ తెలియదని చెప్పారు. పేదల కోసం, బలహీన వర్గాల రక్షణ కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. పల్నాడు జిల్లా కలెక్టర్గా శివశంకర్ను తిరిగి కొనసాగించాలని, లేదా శివశంకర్ చేసిన తప్పు చూపించాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరిగాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అల్లర్లను కట్టడి చేయడానికి సరైన చర్యలు తీసుకోలేదని ఎన్నికల సంఘం పలువురిపై అయితే చర్యలు తీసుకుంది. సో ఏపీలో అధికారుల సస్పెన్షన్, బదిలీలో అయితే ఈ విధంగా వివక్ష చూపించకూడదు అని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అయితే కోరడం జరిగింది.